మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడానికి దేవుడు మనకు అందరికీ ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతులు. దేవుడు మనకు అందరికీ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. ఏ సమయం అయినా, ఏ స్థలం అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని మనం స్తుతించాలి. మరి పాట గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు పౌలు శీలలు ఏ విధంగా వారి చెరసాల నాయకుడు వారిని బాగా కొట్టి వారికి బండ వేసి బిగించినప్పుడు మరి అర్ధరాత్రి పౌలు శీలలు లేచి వారు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసినట్టు మనందరికీ కూడా తెలుసు. మరి అలాగే మన జీవితంలో కూడా మరి అనేకమైన సమస్యల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మరి దేవుని మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. మరి ఆ పరిస్థితిలో నుంచి దేవుడి విడుదల దయచేసే దేవుడు, అటువంటి గొప్ప దేవుడు. మరి దేవుడు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనందరం కూడా కలిగినాం. మనందరం కూడా లేచిన వాడి పాట పాడదామండి. మరి చేతులెత్తి దేవుని స్తుతించాలని ఆశ ఉన్నవారు చేతులెత్తి దేవుని స్తుతించవచ్చు. దేవుని మనం ఆరాధించడానికి ఇక్కడ చేరినాం. దేవుని సన్నిధిలో మనము ఆత్మతో సత్యంగా ఆనందిద్దాం.